వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఏపీ హైకోర్టు తాజాగా ఒక సీరియస్ వార్నింగ్ ను జారీ చేసింది. ఇది చాలా కీలకమైన పరిణామంగా రాజకీయ సామాజిక వర్గాలలో చర్చకు దారితీసింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ ప్రాంతాలలో పోలీసుల వ్యవహార శైలిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నిందితుల పట్ల పోలీసులు తీసుకుంటున్న చర్యలు తీవ్ర విమర్శలకి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో విచారణకి వచ్చిన ఒక కీలక కేసులో భాగంగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ పోలీసులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారి ప్రవర్తనపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ స్పష్టమైన హెచ్చరికలను జారీ చేశారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పోలీసుల వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వివిధ కేసుల్లో నిందితులను అరెస్టు చేసిన తరువాత వారిని నేరుగా పోలీసు స్టేషన్స్ కు తీసుకువెళ్లకుండా రోడ్లపై నడిపిస్తూ ఒక రకమైన పరేడ్ నిర్వహిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ పరేడ్ సమయంలో కొంతమంది నిందితులను కొట్టడం, దూషించడం, వారిపై బహిరంగంగా అవమానకరంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చుట్టూ ఉన్న జనాలకు, మీడియాకు ఇవన్నీ కూడా ఒక రకమైన హీరోయిజం ప్రదర్శనలా కనిపిస్తున్నాయి. సినిమాలలో కనిపించే సన్నివేశాలులా నిజ జీవితంలో కూడా పోలీసులు ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తరహా ఘటనలు ముఖ్యంగా రాజకీయ సంబంధిత కేసుల్లో ఎక్కువగా జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. నిందితులను రోడ్లపై నడిపిస్తూ తీసుకువెళ్లే వీడియోలు అధికార పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. దీని ద్వారా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేరస్తులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు అన్న సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని ప్రయత్నం జరుగుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కానీ ఈ ప్రక్రియలో పోలీసులే చట్టాన్ని అతిక్రమిస్తూ రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నారని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి చట్టం ప్రకారం ఎవరైనా నిందితుడిని అరెస్టు చేసిన వెంటనే అతన్ని నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లాలి. ఆ తర్వాత చట్టబద్ధంగా విచారణ చేసి నిర్ణీత కాల వ్యవధిలో కోర్టులో హాజరుపరచాలి. అంతే తప్ప రోడ్లపై నడిపిస్తూ బహిరంగ ప్రదర్శన చేయడం, ప్రజల ముందు అవమానించడం వంటి చర్యలకు ఎక్కడా చట్టపరమైన అనుమతి లేదు. అయినా కూడా కొన్ని ప్రాంతాలలో పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పరాస సురేష్ కుమార్ అనే ఒక సోషల్ యాక్టివిస్టు సొసైటీ ఫర్ సివిల్ రైట్స్ అండ్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంట్ రైట్స్ సంస్థ తరఫున ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. గత కొంతకాలంగా పోలీసుల ప్రవర్తన ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉంది అని, నిందితుల హక్కులను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పోలీసులపై వచ్చిన ఆరోపణలను కొంతవరకు ఖండిస్తూ ఇటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరగలేదని, కేవలం కొవ్వూరు ప్రాంతంలో ఒక ఘటన మాత్రమే జరిగింది అని తెలిపారు. అది కూడా నిందితుడిని తీసుకువెళ్లే సమయంలో వాహనం బ్రేక్ డౌన్ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నడిపించుకుని వెళ్లవలసి వచ్చింది అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులకు ఎలాంటి చెడ్డ ఉద్దేశం లేదని, కావాలని పరేడ్ నిర్వహించలేదని ఆయన కోర్టుకి వివరించారు. అయితే దీనికి కౌంటర్గా జడా శ్రవణ్ కుమార్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలకు సంబంధించిన దాదాపుగా 30 నుండి 40 వీడియోస్ని, ఫోటోస్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు ఉంచారు. ఆ వీడియోస్లో నిందితులను బహిరంగంగా అవమానిస్తున్న దృశ్యాలు, కొట్టడం, దూషించడం వంటి అంశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన కోర్టుకి వివరించారు. ఈ ఆధారాలను పరిశీలించిన తరువాత హైకోర్టు చీఫ్ జస్టిస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల వ్యవహార శైలి ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. నిందితుడిని అరెస్టు చేసినంత మాత్రాన అతను దోషి కాదని, కోర్టులో నేరం నిరూపితమైన తరువాత మాత్రమే దోషిగా పరిగణించవలసి ఉంటుంది అని స్పష్టం చేశారు. అంతవరకు అతను ఒక నిందితుడుగానే చూడాలి అని, నిందితుడికి కూడా మౌలిక హక్కులు ఉంటాయని, ఆ హక్కులని పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించరాదు అని కోర్టు తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి, కృష్ణా గోదావరి జిల్లాల ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. ఈ తరహా ఘటనలపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ కేసు విచారణను మరో 4 వారాలకు వాయిదా వేసింది. ఈ 4 వారాలలోపు పోలీసులు తమ వ్యవహార శైలిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలి అని
కోర్టు ఆదేశించింది. అదే సమయంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ ఎక్కడైనా పునరావృతమైతే సంబంధిత పోలీస్ అధికారులపై కఠినాతి కఠినమైన చర్యలు తప్పవు అని హైకోర్టు స్పష్టంగా హెచ్చరించింది. చట్టాన్ని అమలు చేయవలసిన పోలీసులే చట్టాన్ని అతిక్రమిస్తే అది అత్యంత ప్రమాదకరమైన పరిణామమని కోర్టు అభిప్రాయపడింది. పోలీసుల బాధ్యత ప్రజలను రక్షించటం, చట్టాన్ని గౌరవించటం తప్ప ప్రజల ముందు నిందితులను అవమానించటం కాదు అని కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, గౌరవంతో జీవించే హక్కు ఉంది. నిందితుడైనా సరే అతనికి ఈ హక్కులు వర్తిస్తాయి. అరెస్టు సమయంలో పోలీసులు చట్టపరమైన విధానాలను మాత్రమే అనుసరించాలి. ఎటువంటి బలవంతపు చర్యలు, బహిరంగ అవమానాలు, శారీరక వేధింపులు చట్ట విరుద్ధమే. ఒకవేళ నిందితుడు దోషిగా తేలినా కూడా శిక్ష విధించేది కోర్టే తప్ప పోలీసులు కాదు. పోలీసులకు శిక్షించే హక్కు ఎక్కడా లేదని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. కానీ వాస్తవంగా చూస్తే ఇటీవల కొన్ని ప్రాంతాలలో పోలీసులు ఒక రకమైన హీరోయిజం ప్రదర్శన కోసం ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ప్రజల దృష్టిని ఆకర్షించడం, రాజకీయంగా సందేశం ఇవ్వడం వంటి అంశాలు ఈ ప్రవర్తనకు కారణమవుతున్నాయి అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా ప్రమాదకరమైన సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పరాస సురేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ద్వారా హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇది కేవలం ఒక కేసుకే పరిమితం కాకుండా భవిష్యత్తులో పోలీసుల ప్రవర్తనపై ఒక స్పష్టమైన మార్గదర్శకంగా నిలవనుంది. నిందితుల హక్కులను కాపాడడం, చట్టాన్ని గౌరవించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఈ తీర్పు ద్వారా మరొకసారి నొక్కి వక్కానించినట్లయింది. మొత్తానికి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఈ సీరియస్ వార్నింగ్ రాష్ట్ర పోలీసు వ్యవస్థకు ఒక పెద్ద హెచ్చరికలా భావించాలి. చట్టాన్ని అమలు చేసేవారు చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు అని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన పరిణామాలు తప్పవు అని హైకోర్టు స్పష్టంగా సంకేతాలిచ్చింది. ఇకపై పోలీసులు తమ విధానాలు మార్చుకుంటారా, చట్టపరమైన పరిమితుల్లోనే వ్యవహరిస్తారా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతోంది.